మధ్య ఏడాదికొక సినిమా చేయడమే గగనమన్నట్లుగా సాగిన అగ్ర హీరోల జర్నీ ఇప్పుడు మారుతోంది. ప్రేక్షకులకు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా ప్లానింగ్తో ఒకటికి 2 సినిమాలను క్యూలో పెట్టి గేరు మార్చి మరీ జోరు చూపిస్తున్నారు. విరామం లేకుండా షార్ట్ గ్యాప్లోనే వరుస రిలీజ్లతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. అదే జోష్లో దసరాకి విశ్వంభరతో సందడి చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ వెంటనే డైరెక్టర్ బాబీతో చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 సంక్రాంతి బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి నెలల గ్యాప్లోనే మరో సినిమాతో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్నారు చిరు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లాల్సిందే. ఈ ఏడాది ది రాజా సాబ్తో పలకరించిన డార్లింగ్ డిసెంబర్లో ఫౌజీ సినిమాతో 2026కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ను కూడా మార్చిలో రిలీజ్ చేసేలా పక్కా టార్గెట్ సెట్ చేసుకున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ రేస్ లో ఏ మాత్రం తగ్గట్లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అక్టోబర్ 2న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే తన లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే తన స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తితో సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు ఇరుముడి సినిమాతో రెడీ అవుతున్నారు. ఆ వెంటనే హసిద్ గోలి డైరెక్షన్ లో శ్రీ విష్ణుతో కలిసి నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా జనవరి టార్గెట్ గా బరిలోకి దించుతున్నారు. వీళ్లే కాదు, టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి హిట్ తర్వాత భోగి సినిమాతో పాటు శ్రీను వైట్ల మూవీని చకచకా పూర్తి చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా రణబాలి మూవీని నవంబర్లో, రౌడీ జనార్దన సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ మార్చారు. ఇలా టాప్ హీరోలంతా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా స్పీడ్ పెంచడంతో ఇండస్ట్రీలో కొత్త వైబ్ కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక యంగ్ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వరుస సక్సెస్ లో ఈ బ్యూటీ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తున్నాయి. చేసిన ప్రతి సినిమాతో హిట్ కొడుతూ ఇండస్ట్రీలో లక్కీ గర్ల్ గా మారిపోయారు ఆ బ్యూటీ. తన క్యూట్ లుక్స్, పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూ విన్నింగ్ స్ట్రీక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రితికా నాయక్. తొలి మూవీతోనే తన న్యాచురల్ యాక్టింగ్ తో పాటు అందంతోనూ మంచి పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీలో క్యామియో రోల్ చేసిన తన మార్క్ చూపించారు. ఇక తేజ సజ్జాతో చేసిన మిరాయ్ మూవీ అమ్మడి కెరీర్ కు సూపర్ బూస్ట్ ఇచ్చింది. వరుసగా చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో లక్కీ చామ్ గా మారిపోయారు రితిక. ఒకే తరహా పాత్రలు కాకుండా ప్రతి సినిమాలను కొత్తదనం చూపిస్తూ విమర్శకులు ప్రశంసలు అందుకుంటున్నారు. అదే టైంలో వరుస సక్సెస్లతో కెరీర్ లో స్పీడ్ చూపిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో అమ్మడికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు మూవీ రితికా కెరీర్ కు మరో సక్సెస్ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి సాలిడ్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో మోడ్రన్ బబ్లీ క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ తో ఫిదా చేశారు రితిక. ప్రెసెంట్ ఈ బ్యూటీ ఫోకస్ అంతా టాలీవుడ్ మీదే ఉంది. సినిమాల ఎంపికలలో ఆచితూచి అడుగులు వేస్తున్న రితిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో స్టార్ స్టేటస్ ను టార్గెట్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బాలీవుడ్ మూవీ దురందర్ ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో వేల కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ డిజిటల్ గ్లోబల్ రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. స్క్విడ్ గేమ్, మనీ హీస్ట్ లాంటి సిరీస్ల రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతోంది. లేటెస్ట్గా దురందర్ ఖాతాలో యాడ్ అయిన ఆ రికార్డ్ ఏంటి చూద్దాం రండి. బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ధురంధర్ నెవర్ బిఫోర్ రేంజ్ లో రికార్డులు సెట్ చేస్తోంది. కేవలం బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా అదే జోరు చూపిస్తోంది. రీసెంట్ గా 2026 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన నాన్ ఇంగ్లీష్ సినిమాగా ఈ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఇయర్ జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ధురంధర్ సినిమాకు ఓటీటీలో 3.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఎన్నో ఇంగ్లీష్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లోని టాప్ చార్ట్లో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది.
ఈ విషయాన్ని స్వయంగా ఓటీటీ సంస్థ ప్రతినిధులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. థియేట్రికల్ రన్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది దురంధర్. 2 భాగాలు కలిపి వరల్డ్ వైడ్ గా 3100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ జనాలకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సీక్వెల్ గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ అరుదైన ఘనత సాధించింది. ఇండియాలోనే 1000 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ఈ ఫీట్ అచీవ్ చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డ్ సెట్ చేసింది. 2025 డిసెంబర్లో దురంధర్ ఫస్ట్ పార్ట్ థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించగా పార్ట్ 2 రిలీజ్ కు ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి గ్లోబల్ రీచ్ తెచ్చుకుంది. ఆ బజ్ తో ఈ ఏడాది మార్చ్లో వచ్చిన సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ ను రికార్డులు బ్రేక్ చేయడమే కాదు, ఓటీటీ రికార్డులను తిరగరాస్తోంది. నటిగా మంచి పేరు, 3 భాషల్లో హిట్స్ ఇచ్చిన రికార్డ్స్ ఉన్నా ఓ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. కెరియర్ స్టార్టింగ్లో పెట్టిన కొన్ని కండిషన్స్ ఈ బ్యూటీని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఇమేజ్ను మార్చే మంచి ఆఫర్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఆ బ్యూటీ. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాట్స్ ది స్టోరీ. కన్నడ సినిమా యూటర్న్ తో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తరువాత తెలుగు, తమిళ భాషల్లోనూ హిట్ సినిమాలో నటించారు. అయినా ఈ బ్యూటీకి స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో టాప్ హీరోలతో జోడీ కట్టినా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కి ఓకే చెప్పిన ఈ బ్యూటీ గ్లామర్ ఇమేజ్ కు దూరమయ్యారు. దీంతో కమర్షియల్ సినిమాలో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ విషయం గ్రహించి గ్లామర్ టర్న్ తీసుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్ది రోజులుగా శ్రద్ధ గ్లామర్ రోల్స్ లోనూ నటిస్తున్నా కెరీర్ లో స్పీడ్ మాత్రం కనిపించడం లేదు. గతేడాది డాకు మహారాజ్, కలియుగం 2064, ఆర్యన్ సినిమాలో నటించారు ఈ బ్యూటీ. ఈ సినిమాలేవి అమ్మడి కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. ప్రెజెంట్ తమిళ్లో బ్రో కోడ్ సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధ. ఆ మూవీ తప్ప మరే ప్రాజెక్ట్ అమ్మడి కిట్టీలో లేదు. ఎలాగైనా కెరీర్ స్పీడ్ పెంచుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. చూసారుగా, ఇది వాటి సైమా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.